మాజీ ఎంపీ సంతోష్ రావు విచారణ నిమిత్తం జూబ్లీ హిల్స్ పిఎస్ కు వెళ్లారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సంతోష్ రావును సిట్ అధికారులు విచారించనున్నారు. కాసేపటి క్రితం ఆయన నందినగర్లోని నివాసం నుంచి సంతోష్ రావు జూబ్లీ హిల్స్ పిఎస్ కు బయలుదేరారు. బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ రావుకు సిట్ నోటీసులు ఇచ్చింది. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి సంతోష్ కు సిట్ నోటీసులు ఇచ్చింది. ఈ కేసులో ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావుకు నోటీసులు జారీ చేసి విచారించగా తాజాగా బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ కు నోటీసులు ఇచ్చింది. సిఆర్పిసి 160 కింద నోటీసులు ఇచ్చింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు. ప్రవీణ్, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను సంచలనంగా మార్చిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కీలక దశకు చేరుకున్న అయితే ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో అధికారులను విచారించిన తర్వాత మరికొందరు రాజకీయ నాయకులను కూడా విచారించారు. ఈ నేపథ్యం చూసుకుంటే గత ప్రభుత్వంలో కీలకంగా మంత్రి హోదాలో ఉండేటటువంటి వారిని కూడా విచారిస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో హరీష్ రావుని 7 గంటల పాటు విచారించారు. అదేవిధంగా కేటీఆర్ కూడా 6 గంటల పాటు సుమారుగా విచారించారు. ఈ రోజు అయితే గతంలో కూడా గత ప్రభుత్వం హయాంలో కూడా అయితే పార్లమెంట్ మెంబర్ గా చేసినటువంటి సంతోష్ రావుని కూడా ఈ రోజు అసెట్ కార్యాలయంలో విచారిస్తున్నారు. సుమారుగా 2 గంటల పాటుగా కూడా విచారణ మొత్తం కొనసాగుతుంది. మొత్తంగా చూస్తుంటే కనుక వెంకటగిరి ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతుంది. అది కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో అయితే సంతోష విచారణ కొనసాగుతుంది. రిటైర్ అయిన తర్వాత ఇంటెలిజెన్సీ ప్రభాకర్ రావుకు ఇంటెలిజెన్స్ చీఫ్ ఎలాంటి సంబంధాలు ఉన్నాయి అనే కోణంలో కూడా ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా అయితే ప్రభాకర్ రావు నియామకం వెనుక ఎవరి నిర్ణయం ఉంది. రిటైర్ అయిన తర్వాత కూడా అయితే ప్రభాకర్ రావుని మళ్ళీ నియమించడం ఎవరి నిర్ణయం మేరకు నియమించారు అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ లో కొన్ని ఆధారాలను ముందు పెట్టి కూడా విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి ఇప్పటికే కాన్సులు చెప్పినటువంటి ఏదైతే ఎవిడెన్స్ ఉన్నాయో ఆ ఎవిడెన్స్ ఆధారంగా అదేవిధంగా చూస్తుంటే కనుక ఇటు ఇంతకు ముందు దాంట్లో చెప్పినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో గతంలో పనిచేసినటువంటి అధికారులు A1, A2, A3 అయితే నిందితులుగా ఉన్నటువంటి అధికారులు చెప్పినటువంటి స్టేట్మెంట్ మొత్తానికి కూడా మొత్తం అయితే అది ముందు నుంచి కూడా ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఎస్ఐబీ అధికారులు ప్రభాకర్ రావు, కంట్రోల్ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకృష్ణరావుతో ఆ యొక్క కాల్స్ ఏదైతే ఉందో ఆ కాల్స్ కూడా ముందర పెట్టేసి మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి మొత్తానికి కూడా అయితే ఎవరైతే ఆ యొక్క విచారణ సమితి మొత్తం కూడా ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తుంది. కేంద్ర కేసీఆర్ ఉన్న సమయం లోపల అన్ని వ్యవహారాలు చక్కబెట్టడంలో కీలకంగా పాత్ర వహించినటువంటి సంతోష్ పాత్ర గురించి కూడా మొత్తంగా ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీంట్లో మొత్తంగా చూసుకునే కనుక 2 గంటల నుండి విచారిస్తారు. మరి కాసేపట్లో అయితే ఇంకో గంటల సమయంలో కూడా విచారణ కంప్లీట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.